మంత్రములన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. సంస్కృత భాష పొందలేని భావం ఉండదు. ఎంత ఉన్నతమైన భావమైనా, ఎంత సంస్కారవంతమైన భావమైనా, ఎంత శక్తివంతమైనటువంటి భావనైనా అది సంస్కృత భాష యందు ఇముడుతుంది. సంస్కృత భాషలో చెప్పడం తేలిక. సంస్కృత భాషలో చెప్పగలిగిన వారు కూడా తెలుగు భాషని ఎంచుకుని తెలుగు భాషలో చెప్పారు అంటే తెలుగు భాష సంస్కృత భాషతో సమానమైనటువంటి స్థాయి కలిగిన భాష అని మనకు అర్థం అవుతుంది. నేను ఈ మాట ఏ ఆధారం లేకుండా అంటం లేదు. త్యాగరాజస్వామి సంస్కృత భాష తెలియని వారు అని ఎవరైనా అంటే మహాసాహసం. వారికి సంస్కృత భాష మీద అంత పట్టున్నవారే. అనేక కీర్తనలు చేశారు. రామచంద్రమూర్తి ఆరాధనలో ధరించిపోయి అద్భుతమైనటువంటి భావములను కీర్తనల ద్వారా ఆవిష్కరించిన త్యాగరాజస్వామి తన భావావిష్కరణమునకు సాధనంగా, ఉపకరణంగా, మాధ్యమంగా తెలుగు భాషను ఎంచుకున్నారు అంటే తెలుగు భాష ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. తెలుగు భాష రాని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ స్వభాషలో తెలుగులో త్యాగరాజస్వామి వారు రాసిన కీర్తనలు వ్రాసుకుని పాడుకుంటారు. అంటే ఈ భాషలో నిజానికి ఎంత గొప్ప భావమైనా ఒదిగిపోతుంది. రామదాసు గారు కీర్తనలు చాలా భాగం తెలుగులోనే రచించారు. వారికి సంస్కృతం రాక కాదు, సంస్కృతంలో వారికి రచించడం చేతకాక కాదు. సంస్కృత భాషలో చెప్పడానికి ఎంత అవకాశం ఉన్నదో తెలుగు భాషలో చెప్పడానికి కూడా అంత అవకాశము ఉన్నది అని పరిపూర్ణంగా విశ్వసించిన కారణం చేతనే తెలుగు భాషలో అన్ని కీర్తనలు చేశారు. తెలుగు భాష యొక్క గొప్పతనం చెప్పడానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే సరిపోతుంది. సర్వసాధారణంగా మనం ఏదైనా పారాయణ చేసి ప్రయోజనం పొందాలి అంటే మూల గ్రంథమైనటువంటి సంస్కృతంలో ఉన్న పాఠాన్ని మాత్రమే పారాయణ చేస్తాం. జయమంత్రాన్ని ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే వాల్మీకి రామాయణాంతర్గతమైన సంస్కృత భాషలో ఉన్న జయమంత్రాన్ని చదువుకుంటారు తప్ప తెలుగు భాషలోకి అనువాదం చేయబడిన ఏ పద్యాన్ని చదువుకోరు. కానీ పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించారు. మీరు పోతన గారు ఆంధ్రీకరించినటువంటి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కానీ గజేంద్రమోక్షణ ఘట్టాన్ని కానీ పారాయణ చేస్తే సంస్కృత భాగవతంలో ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాలే వస్తాయని, తెలుగు భాషలో పారాయణ చేసుకోవచ్చని ప్రాజ్ఞులైన మహానుభావులు ఎందరో ఆ విషయాన్ని ధృవీకరించారు.